ఆశయాలను కొనసాగిస్తాం. జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగిస్తాం. పూలే గారి ఆశయాలను కొనసాగిస్తాం. పూలే గారి ఆశయాలను బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈ మధ్యకాలంలో బీసీ సంక్షేమ శాఖ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా చేశారు. అందుకు ఒకసారి ఏసని శంకర్రావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ పదవి ద్వారా నేను నా బీసీ సోదరులకు సోదరీమణులకు సేవ చేసి అన్ని రంగాలలో వాళ్ళను ముందుకు తీసుకుపోతానని ఇంకొకసారి నేను ప్రామిస్ చేస్తున్నానండి. నమస్కారం అండి. నిమిషము పోరాడి బీసీలకే అంకితమైన పూలే గారి అడుగుజాడల్లో మేము ఈరోజు పోయేదానికి నిర్ణయించుకున్నామండి. రాబోయే రోజుల్లో బీసీలు మొదటి స్థానంలోకి రావాలని గట్టి నిర్ణయంతో ఉన్నామండి. రాబోయే 4 సంవత్సరాల్లో మా వాళ్ళు రాజకీయంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి ఎదిగేదానికి కావలసిన కృషి మేమందరము చేస్తామని నేను ఈరోజు మన పూలే గారి జయంతి రోజు శపథం చేసి చెప్తున్నానండి. మా బీసీల కోసం అహర్నిశము పోరాడి బీసీలను ముందు వరుసలోకి తీసుకొచ్చేంత వరకు మేము నిద్రపోమని ఈ మీడియా ద్వారా మేము మా బీసీలకు అందరికీ తెలియజేస్తున్నామండి. బీసీలకు మేము అండగదండలుగా ఉంటాము. ఎందుకంటే మేమీ బీసీ జాతుల్లో పుట్టినాం కాబట్టి బీసీలకు అండదండలుగా ఉండి రేపు రాబోయే రోజుల్లో మనకు ఎన్నో అన్యాయాలు జరిగినాయి. అన్ని వర్గాలలోనూ అన్ని విషయాలలోనూ మనం వెనకబడి ఉన్నాము. అట్లా కాదండి. బీసీలు అనేవాళ్ళు బడుగు బలహీన వర్గాల వారే అయ్యిండొచ్చు. రాబోయే రోజుల్లో అన్ని విషయాలలో బీసీలు ముందుంటారు. బీసీలదే ప్రముఖ స్థానము. దామాస్ ప్రకారము జనాభాలో 70% ఉన్న మనము ముందు వరుసలో కాకుండా వెనక వరుసలో ఉండడం అనేది చాలా శోచనీయమైన విషయము. కాబట్టి అందరూ ఆలోచించి వడివడిగా అడుగులు వేసి ముందుకు పోదాము. రండి. జై బీసీ. రాష్ట్ర వ్యాప్తంగా పూలే గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ జయంతి ఉత్సవాలకు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శంకర్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పూలే గారంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిదిగా మనం అభివర్ణించుకుంటాం. ఆ రోజు ఆయన బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చేసినటువంటి పోరాటం, కృషి వల్లే ఈరోజు బీసీలు చట్టసభల్లో అత్యధిక శాతంలో ఉన్నారని తెలియపరుచుకుంటాం. పూలే గారు ఒక సంఘ సేవకుడు, ఒక స్వతంత్ర సమరయోధుడు. అదేవిధంగా ఈ యొక్క దేశంలో ఒక పీడిత ప్రజల కోసం పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి పూలే గారు. అటువంటి మహనీయుడి జయంతి ఉత్సవాలు మేమందరము కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇంకో విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. భవిష్యత్ రోజుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతం నుంచి కూడా చూసుకున్నట్టయితే అటువైపు అయితే రెడ్డి, ఇటువైపు అయితే కమ్మ సోదరులు ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్ రోజుల్లో ఖచ్చితంగా ఒక బీసీల బడుగు బలహీన వర్గాల నాయకుడు ఎవరైనా సరే ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతాడు. మేమందరము కూడా సమిష్టి కృషితో ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకోబోతా ఉన్నామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో